ఎన్టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్సీ కవిత స్పీడ్ పెంచారు. సాయంత్రం జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభిస్తారు కవిత. ఆమె ఇంటి సమీపంలోనే జాగృతి కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయం ఏర్పాటు తర్వాత జాగృతి తరపున కార్యాచరణ ప్రకటిస్తారు. అదేవిధంగా కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టనున్నారు కవిత. ఈ విషయంపై ఈ రోజు సాయంత్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్సీ కవిత స్పీడ్ పెంచారు. సాయంత్రం జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభిస్తారు కవిత. ఆమె ఇంటి సమీపంలోనే జాగృతి కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయం ఏర్పాటు తర్వాత జాగృతి తరపున కార్యాచరణ ప్రకటిస్తారు. అదేవిధంగా కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టనున్నారు కవిత. ఈ విషయంపై ఈ రోజు సాయంత్రం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జాగృతి తరపున కార్యాలయాన్ని స్టార్ట్ చేయబోతున్నారు కవిత, వివరాలేంటి? జ్యోతి, తెలంగాణ జాగృతి కార్యక్రమాలు ఉధృతం చేస్తున్న కవిత ఈ లేఖ తర్వాత కేసీఆర్ కు తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిన తర్వాత కార్యక్రమాలను మరింత ఉధృతం చేశారు. ఆమె దూకుడును చూస్తే గనక, ఆమె కార్యక్రమాల వేగాలను చూస్తే గనక ఈమె ప్రత్యేక పార్టీ పెడుతుందా అన్నంత ఊహాగానాలు వచ్చే స్థాయిలో ఆమె కార్యక్రమాలు ఉన్నాయి. ఆమె ఇటీవల ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట మాట్లాడుతూ ఒక్కొక్క కొత్త అంశాన్ని తెరపైకి తెస్తూ ఒక కొత్త చర్చకు దారి తీస్తున్న పరిస్థితి. నిన్న మంచిర్యాలలో మాట్లాడుతూ మరికొన్ని కొత్త విషయాలు తెర మీద తెచ్చారు, చర్చకు పెట్టారు. నేను పార్టీ కాపాడడానికి లేఖ రాశాను, పార్టీ కోసమే, నేను పార్టీ ప్రయోజనాల కోసమే నేను పనిచేస్తున్నాను, నాకు ప్రత్యేక ఎజెండా లేదంటున్నా, ఒకవైపు లేదంటూనే మరోవైపు తెలంగాణ జాగృతి కార్యాలయాలను తెలుసుకుంటూ తెలంగాణ జాగృతిని చాలా యాక్టివ్ చేస్తున్న పరిస్థితి. తెలంగాణ జాగృతి కార్యకర్తలను చురుకుగా ఉండేలా ఎప్పటికప్పుడు వాళ్ళకు కార్యాచరణ ఇస్తున్న పరిస్థితి. తాజాగా ఈ రోజు సాయంత్రం ఆమె ఇంటి సమీపంలో ఒక తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అదే సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం కార్యాలయం ప్రారంభ పూజల తర్వాత ఆమె కేసీఆర్ కు కాళేశ్వర కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూనే మరోవైపు నిరసనగా ఈ నెల 4న, వచ్చే నెల 4న, జూన్ 4న ధర్నా చౌక్ లో ధర్నా తలపెట్టారు. ఆ వివరాలన్నీ కూడా మాట్లాడనున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇది కుటుంబ వ్యవహారం అని చెప్తూనే కవిత యాక్టివిటీని, కవిత కదలికలను నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో తలెత్తిన ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న పరిస్థితి. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఈ రోజు బండి సంజయ్ కరీంనగర్ లో ఈ పరిణామాలపై స్పందిస్తూ ఇది చార్పత్త ఆట అని కూడా అభివర్ణించడం జరిగింది. ఈ మొత్తానికి మొదటి నుంచి కూడా మేము కుటుంబ పార్టీలకు వ్యతిరేకము, కవిత ఏదో రకంగా బీజేపీకి దగ్గరే కావాలని మొదట్లో ప్రయత్నం చేశారు, కానీ మేము దూరం పెట్టాము. మొదటి నుంచి కూడా కుటుంబ పాలనకు మేము వ్యతిరేకం కాబట్టి ఆ పార్టీని దగ్గర చేర్చుకోలేదు. ప్రజలు కూడా ఆ పార్టీ పట్ల నిరాదరణ చూస్తున్నారు. అలాగే ఆ పార్టీ విధానాలకు, బీజేపీ విధానాలకు ఎక్కడా పొంతన కుదరదు అనే మేము ముందు నుంచి దూరం పెట్టాము. ఇక్కడ నుంచి కూడా దూరమే పెట్టదలుచుకున్నాం తప్ప ఎప్పుడు కూడా ఆ పార్టీ విలీనం కావచ్చు, ఆ పార్టీకి కొత్త విషయం కావచ్చు, ఎప్పుడు కూడా చర్చించలేదు, సుముఖంగా లేదు పార్టీ, బీజేపీ పార్టీ అని కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. దీన్ని మొత్తం మీద దీని దర్శకత్వము
ఆ నిర్మాత అంతా కూడా కాంగ్రెస్ పార్టీని అని కూడా విమర్శించడం జరిగింది. ఎక్కువైపు ఈ పరిణామాలను రైట్. కాంగ్రెస్ థ్యాంక్ యూ శ్రీనివాస్.